శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. జెర్మియా చాప్టర్ 31 వర్స్ 4 నోట్ చేసుకోండి. దేవుడు నాతో మాట్లాడితే ఎంత బాగుంటుంది. దేవా, నన్ను దర్శించు, ఈరోజు నువ్వు నాతో మాట్లాడని నువ్వు ప్రార్థన చేసావు. నీ ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం. 4వ వచనంలో 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురలను వాయింతు, సంబరపడు వారి నాట్యములో కలిసెదవు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు కట్టబడినట్లుగా నేను నిన్ను కట్టింతును. ఈరోజు దేవుడు నీకు మరలా రెండవసారి చెయ్యి చాపి కృప చూపిస్తూ ఉన్నాడు. నేను ఒకసారి ఒక రకంగా బ్రతికాను, నా బ్రతుకు అలాంటిది, నా తల్లి నా తండ్రి అలాంటి వారు, మా ఆస్తి అలాంటిది, నా జ్ఞానము, నా ఉద్యోగము, నా వైభవం అంతా ఒకప్పుడు అలాగ ఉండేది, ఇప్పుడు ఇలాగ అయిపోయాను అని అనుకుంటున్నావు కదా. దేవుడు మరలా నిన్ను రీకన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాడు. గొప్ప అద్భుతం ఏంటంటే మరలా పునర్నిర్మాణం దేవుడు చేస్తున్నాడు. నీ బ్రతుకుని, నీ కుటుంబాన్ని తిరిగి కడుతున్నాడు ఆయన. ఎలాగంటే నువ్వు కట్టబడినట్లుగా నేనిక మీదట నిన్ను కట్టింతు. మరలా నిన్ను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, ఒక ఉన్నతమైన వ్యాపారవేత్తగా, ఒక ఉన్నతమైనటువంటి నాయకురాలుగా, నాయకుడిగా ఆయన చేతులతో నిన్ను డిజైన్ చేస్తున్నాడు. ఆయన ఉన్నతమైనటువంటి మంచి కాపరి. నిన్ను ప్రజలలో నీ మనసుకు తగ్గట్టుగా, నీ హృదయానికి తగ్గట్టుగా, నీ చిన్న జీవితాన్ని బంగారు జీవితముగా ఆయన కడతా ఉన్నాడు. ఎస్, నా కోసం ఎవరు ఆలోచిస్తారు, నా గురించి ఎవరు మంచి తలంపులు కలిగి ఉంటారు అని అనుకుంటున్నావు కదా. మనుషులు ఎవరు నీ గురించి సరైన ఆలోచన చేయకపోయినా, నీవు సింగిల్ అయినా కానీ, నేను ఒంటరి అయిపోయిను, నా జీవితం ఎలాగ అయిపోయింది, నా బ్రతుకులు ఎవరు సహాయం చేస్తారు? ఎస్, నిన్ను కన్న దేవుడు ఒకడున్నాడు. ఆయన నజరేయుడైన యేసు. ఆ యేసయ్య నువ్వు ఎలా కట్టబడాలో నిన్ను ఎలా కడతాడు. అంటే నీ ఆలోచనలు ఏమై ఉన్నాయో వాటిని దేవుడు సఫలం చేస్తాడు. నా బ్రతుకులో ఒక మంచి ఇల్లు ఉండాలి, ఒక కారు ఉండాలి, నాకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు, మంచి హస్బెండ్ ఉండాలి, లేకపోతే మంచి వైఫ్ ఉండాలి, నాకు మంచి 2 పిల్లలు ఉండాలి, నాకు ఒక ఉద్యోగం ఉండాలి, నాకు చిన్న ఆస్తి ఉండాలి. ఎలాంటి చిన్న చిన్న ఆలోచనలు ఉన్నాయో అలాగనే దేవుడు స్థిరపరుస్తాడట. ఏ ఇంటిలో ఎలాంటి చోట కాపురం ఉండాలనుకుంటున్నావో పచ్చగల చోట్ల నిన్ను పరుండు చేస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, నీవు కట్టబడినట్లుగా నేను ఇక మీదట నిన్ను కట్టింతును. ఇంతవరకు కొన్ని అనుకున్నవి జరగలేదని బాధపడుతున్నామేమో, దేవుడు నువ్వు అనుకున్నట్టుగానే జరిగిస్తాడు. ఎస్, తర్వాత ఏమన్నాడంటే పెద్ద మాట ఒకటి ఉంది అక్కడ. నీవు మరలా తంబురలను వాయింతు. అద్భుతమైన మాట చూడండి. సంబరపడి వారి నాట్యములలో కలిసి నాట్యం చేస్తావు. మరలా నీ సంతోషం నీకు దేవుడిస్తున్నాడు, నీ ఆనందం నీకు వస్తుంది. బిడ్డలాగా అన్నాడేంటి, నా గర్భాన్ని పుట్టిన నా కుమారుడిలాగా అన్నాడేంటి, నా కుమార్తె లాగన్నదేంటి, ఇలాగ ఇటువంటి సమాధానం కోల్పోయింటి అని అనుకుంటాం కదా.
దేవుడు నిలబెట్టి గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఎస్, నీవు కట్టబడినట్లుగా నిన్ను మరలా ఆయన కడుతున్నాడు. నీ ఉద్యోగ స్థితి, నీ ఆత్మీయ స్థితి, నీ కుటుంబ స్థితి సమస్తమును ఆయన తిరిగి కడుతున్నాడు. నువ్వు మరలా తంబురను వాయిస్తావు అంటే నీలో ఒక కొత్త సంతోషం బయటకు వస్తున్నట్టు. ఏడవకు. ఎందుకు ఏడుస్తున్నావు? అన్ని పోయినని ఏడుస్తున్నావా? ఆర్థిక ఇబ్బందులను ఏడుస్తున్నావా? అప్పులైపోయినని ఏడుస్తున్నావా? ఎలా తీర్చగలను ఏడుస్తున్నావా? దేవుడు మరలా నీకు ద్వారం తెరుస్తా ఉన్నాడు. తంబురలు వాయిస్తావు, బోరలు వాయిస్తావు, డోలు వాయిస్తుంది. శబ్దాలు అంటే నీ ఇంటిలో శుభకార్యము జరుగుతుంది. నువ్వు నాట్యము చేయి వారితో కలిసి నాట్యము చేస్తావు. నీ బాధ నివారణ అయ్యి నూతన సంతోషం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆత్మ నీకు తోడై ఉండును గాక. ఆమేన్. మాది నెలమూరండి, పెనుమంట్ర మండలం. మాకు పెళ్ళి అయి 4 సంవత్సరాలు అయిందండి. రావులపాలెం ఏప్రిల్ నెల నుంచి వస్తాం మొదలు పెట్టానండి. అక్కడప్పుడు వచ్చినప్పుడు పాస్టర్ గారిని అడిగానండి. అప్పుడు చేతబడితనా నుంచి విడిదించారు దేవుడు. పాస్టర్ గారు ప్రార్థించాక మళ్ళీ నేను పాలకొల్లు వెళ్ళడం మొదలు పెట్టాక అప్పుడు నాకు గర్భఫలం వస్తలేదే పాస్టర్ గారు అని అంటే, దేవుడు నీకు మంచి బహుమానం ఇస్తానన్నారండి. నాకు 24లో కన్సీవ్ అవ్వనండి. అప్పుడు కమల పిల్లలని 3వ నెలలో తెలిసింది. అప్పుడు 5వ నెలలో అబార్షన్ అయిపోయింది. నేను ఇక్కడికి రాలేనందుకు అయిపోయింది అనుకున్నాను. అప్పుడు తర్వాత వెంటనే నేను పాలకొల్లు మార్చి నెలలో వచ్చానండి 2025లో. అప్పుడు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడండి సగ్గరయ్య గారి ద్వారా, నువ్వు ఏ దేశంలో, ఏ పట్టణంలో, ఏ గ్రామంలో, ఏ కుటుంబంలో, ఏ మనుషులు ఎదుటైతే నువ్వు అవమానపడి ఉన్నావో వారి ఎదుట నేను దేవుడు గొప్పగా సాక్షిగా నిలబెడతారని చెప్పారండి. ఆ వాగ్దానం ఇచ్చుకున్నాక ఆ నెలలో స్పాన్సర్ చేసామని మేము. ఆ నెలలోనే నేను కన్సీవ్ అవ్వను. దేవుడు నాకు మంచి కుమార్తెని దయచేశాడు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మరి మా అమ్మాయికి అయితే 9 సంవత్సరాలు అయిందండి పెళ్ళయ్యి, కానీ పిల్లలు లేరండి. మేము ఎన్నో హాస్పిటల్లో తిరిగామండి, ఎన్నో మందులు వాడామండి. పసరలు కూడా మింగిందండి, నాటు మందులు కూడా మింగిందండి. ఎక్కడ ఫలితం లేదండి మాకు. లేకపోతే ఇక్కడ ఉప్పలగుస్తంలో ప్రార్థన జరుగుతుందని చెప్పారండి. మరి మా పాపను తీసుకొని అయితే నేను ఇక్కడికి వచ్చానండి. వచ్చిన తర్వాత ఇసాక అయ్య గారికి చెప్పానండి, మరి 9 సంవత్సరాలు అయిందండి అయ్యగారు, ఇంకా పిల్లలు లేరండి, ఎన్నో మందులు వాడాం కానీ పీసీ పడిందని చెప్పారండి. చెప్పానండి అయ్యగారికి. అయ్యగారు అయితే ప్రార్థన నూనె తైలం నోట్లో వేసారండి. 1 నెల అయితే. 2వ నెలనైతే అయ్యగారు అరటిపండు ఇచ్చారండి. భయపడకమ్మా పిల్లలు పుడతారని చెప్పారండి. చెప్పినానే ఆ నెలలోనే మరి మా అమ్మాయి అయితే గర్భవతి అయిందండి. దేవుడికి వందనాలండి. 7 నెలలు అయిందండి. 7 నెలల తర్వాత స్కానింగ్లో అయితే అండి ఈ అమ్మాయికి గర్భసంచి కొంచెం కిందకి జారిందమ్మా, కుట్లు పడాలని చెప్పారండి. చెప్పిన తర్వాత నేను నమ్మలేదండి. దేవుడిచ్చిన గర్భఫలం నా కూతురికి ఎటువంటి బలహీనత రాదు, ఏదీ లేదు, దేవుడు సులువుగా పురుడు వస్తుందని నేను నమ్మకంతో అయ్యగారు ఇచ్చిన తైలాభిషేకం ప్రార్థనతో 7 సిలువలు వేసి నేను ఆ నమ్మకంతో ఉన్నానండి. కానీ మా అమ్మాయి అయితే భయపడి కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళమందండి. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చూసి ఏం అవసరం లేదమ్మా, కుట్లు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, 2 నెలలు రెస్ట్ తీసుకుంటే చాలు అని చెప్పారండి. అలాగే 2 నెలలు రెస్ట్ తీసుకుందండి. మరి పురుటి సమయంలో మేమైతే హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే వాళ్ళు అయితే ఒకటి చెప్పారండి, లోపల బేబీకి అయితే హార్ట్ బీట్ తక్కువగా కొట్టుకుంటుందమ్మా, బేబీని అయితే మేము బ్రతికించలేము అని చెప్పారండి. చెప్పిన తర్వాత నాకైతే దేవుడి మీద నమ్మకంతో అడిగానండి, తండ్రి నీ సన్నిధికి వచ్చిన తర్వాత ఇసాకయ్య గారు నోట్లో ప్రార్థన శక్తి నూనె వేశారు, నేను 7 సిలువలు వేసాను తండ్రి,
మరి లోపల బేబీ కానీ తల్లికి కానీ ఏమీ జరగకుండా తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని నేను ప్రార్థన చేసుకున్నానండి. అలాగే 7 సిలువలు వేసిన తర్వాత ఇదిగో నాకు మనవరాలు పుట్టిందండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. దైవజనులు ఇస్సాకయ్య గారికి నా వందనాలు. మాకు వివాహం జరగైతే 5 సంవత్సరాలు అవుతుందండి. ఇక్కడ ఎంతో అద్భుతం జరుగుతుందని ఉపలగుప్తాన్ని మేము తెలుసుకుని వచ్చామండి. 2024 జనవరి నుంచి మేము వచ్చామండి. ఇస్సాకయ్య అయ్యగారి దగ్గరకు వచ్చగానే నాకు ఫలం ఇచ్చి నీకు గర్భఫలం వస్తుంది పో అనేసి నాకు పలుమార్లు చెప్పారండి. నేను విశ్వసించి ప్రార్థించానండి. యేసయ్య ఎంతో మంది జీవితంలో అద్భుతం జరిగించావయ్యా, నా జీవితంలో కూడా అద్భుతం జరిగించు ప్రభు అని ఎంతగానో మొరపెట్టానండి. అలాగే 2025లో అయితే నాకు గొప్ప కార్యం జరిగించారండి. అలాగే గొప్ప కుమారుని దేవుడైతే నాకు ఇచ్చాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ఇసాకయ్య గారికి నా వందనాలు. మా యొక్క పేరు లక్ష్మీదుర్గ, మా బావ పేరు శ్రీను, వీళ్ళది కేసనకూరు. పెళ్ళయి 4 సంవత్సరాలు అవుతుందండి, కానీ గర్భఫలం లేదు. ఎన్నో హాస్పిటల్కి తిరిగింది, ఎన్నో మందులు వాడింది. కడుపులో నీటి బుడగలు ఉన్నాయని చెప్పారండి. ఆ నీటి బుడగల కోసం చాలా మందులు వాడింది. మా అక్కకి ఎవరో చెప్పారంట, ఇసాకయ్య గారి ద్వారా ప్రార్థన చేయించుకుంటే గర్భఫలాన్ని ఇస్తున్నారని. అలాగే తెలుసుకుని వచ్చింది. 6 నెలలు వచ్చి ఇక్కడ ప్రార్థన చేయించుకున్నా కానీ తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడైతే మా అక్కకి ఆపరేషన్ అనేసి ఇంటికి వచ్చేసారు. ట్యూబ్లో ప్రెగ్నెంట్ వచ్చిందంట. ఆ ప్రెగ్నెంట్ని తీసేయాలని చెప్పి ఇక్కడ ఆపరేషన్ చేశారండి. ఒకే ట్యూబ్ ఉండేది. ఆ ట్యూబ్ మీద అయితే ఆపరేషన్ జరగదనేసి చెప్పారు. ఒకే ట్యూబ్ మీద అయితే ఎవరికి పిల్లలు పుట్టలేదమ్మా ఇప్పటి వరకు అని చెప్పారు. మా అక్క అయితే దేవుడి మీదే భారం వేసుకుని దేవుడే పిల్లలు ఇస్తారని నమ్మి అలాగే ఇసాకయ్య గారు ప్రార్థనకు వచ్చేది. ఇసాకయ్య గారు అయితే నోట్లో తైలం వేసి అలాగే ప్రార్థన చేసేవారు. ఇప్పుడైతే మా అక్కకి మగబిడ్డ, ఈ బిడ్డకైతే 6వ నెల. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. నా పేరు సుధారాణి, నా భర్త పేరు వరప్రసాద్. మాకు పెళ్ళయి 13 సంవత్సరాలు అవుతుంది. నేను ఎంతోమంది చేత ఎన్నో మాటలు పడ్డాను. నన్ను ఫంక్షన్లకి దేనికి పిలిచేవారు కాదు. నేను ఎంతగానో బాధపడ్డాను. నేను రావులపాలెం వెళ్ళాక
ఇస్సాకాయ్ గారు ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు నా గర్భం తెరిచాడు. నాకు 2వ నెలలో బ్లీడింగ్ చాలా ఎక్కువైపోయింది. నేను ఎంతగానో భయపడ్డాను. దేవా, నువ్వు ఇచ్చిన గర్భఫలం ప్రభా, ఎంతోమంది ఈ టైలం ద్వారా ఎంతోమంది సాక్ష్యం చెప్తున్నారు. అలాగే నన్ను కూడా సాక్షిగా నిలబెట్టుకో ఈ టైలం ద్వారా అని నేను 7 సిలువలు వేసుకున్నాను. 7 సిలువలు వేసుకుని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బేబీ ఏమీ కాలేదని చెప్పారు. నాకు చక్కటి కుమార్తె దయచేసింది. దేవుడి చిన్న సాక్షిని దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా పేరు ప్రేమలీల, మా ఆయన పేరు ప్రదీప్ కుమార్. మేము తెలంగాణ కొత్తకోట గ్రామం నుంచి వచ్చినాము. మరి బాబు కావాలి అని చెప్పేసి మేము దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మరి ఇస్సాకాయ గారు మా కొరకు ప్రార్థన చేసినారు. ప్రార్థన చేసి మీరు బాబుని ఎత్తుకొని వస్తారు అని చెప్పేసి చెప్పినారు. దేవుని నామంను బట్టి మరి మాకు దేవుడు బాబును అనుగ్రహించి ఉన్నాడు. బాబుకి ఇప్పుడు 5వ నెల. అందరిని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. నా పేరు రమాదేవి. మాది పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ. నాకు 2 కుమారులు. మా పెద్ద కుమారుడికి 2 అమ్మాయిలు, అబ్బాయిలు లేరు. అయితే ఇంక మీకు పుట్టర్లే అని అందరూ ఎగతాళి చేశారు. సరే అని ఒకరోజు ఏడుస్తూ ఉంటే నేను కలవరీ ఛానల్కి చూసి వైస్రాయ్ గార్డెన్కి వచ్చాను. వచ్చి అయ్యగారికి చెప్పాను. ఏం కావాలని అయ్యగారు అడిగారు. నాకు మనవడి కావాలి అయ్యగారు అన్నాను. ఎత్తుకుంటావులే వెళ్ళు అన్నారు. నేను అది పట్టుకొని వెళ్ళాను. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటూ మనవడిని ఎత్తుకుంటావులే అని అయ్యగారు నవ్వుతూ చెప్పారు. 2025 జూలై 16వ తారీఖు ఉదయం 9:25 ఆ దేవాది దేవుడు నాకు గొప్ప బహుమానాన్ని ఇచ్చారు. మాకు మనవడిని ఇచ్చారు. అయితే మళ్ళీ బాబుకి 3వ రోజు కామెర్లు అయితే మళ్ళీ అయ్యా నేను అడిగాను, నువ్వు ఇచ్చావు కామెర్లు ఎలాగైనా తగ్గిపోవాలి, డాక్టర్లు ఏమో బాక్స్లో పెట్టాలంటున్నారు అంటే అయ్యగారు దర్శనం ఇచ్చారు. ఎందుకమ్మా బాధపడతావు, దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పారు. అలాగే మళ్ళీ 11వ రోజు హాస్పిటల్కి తీసుకెళ్తే 1% కూడా కామెర లేదు, బాబు చాలా హెల్తీగా ఉన్నాడని చెప్పారు. మా కోసం ప్రార్థన చేసిన విశాఖయ్య గారికి కోట్లాది వందనాలు. ఆ దేవాది దేవుడికి నా నిండు వందనాలు. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రభు నామంన మీ అందరికీ వందనాలు. ఈ సిస్టర్ పేరు సౌజన్య, తను ప్రకాశం జిల్లా నుంచి వచ్చింది. తనకి మొదటగా పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత 8 years అయింది. మరి గర్భఫలం కోసం దైవజనుల దగ్గరికి 2025లో దైవజనుల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు ప్రార్థన చేసి నీకు గర్భఫలం అందుతుంది అని చెప్పారు. అదేవిధంగా తిను మొదటి అమ్మాయి పుట్టింది కాబట్టి మనవడు కావాలి, అబ్బాయి కావాలి అని చెప్పి ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు మరి దైవజనులు తైలాభిషేకం చేసిన తర్వాత గొప్పగా దేవుడు మరి బాబును అనుగ్రహించారు. ఈ గొప్ప సాక్ష్యం బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. వందనాలు. నాకు పాప పుట్టి 11 సంవత్సరాలు. నాకు 2024 సంవత్సరం ఇక్కడికి వచ్చిన అయ్యగారితో మాట్లాడినా నాకు పాప పుట్టింది, పిల్లలు లేరని. ఆయన నాకు అట్టి పని ఇచ్చినారు, నీకు పిల్లలు పుడతారని. ఇక్కడికి వచ్చిన నాకు గర్భం నిలబడింది. నాకు 6వ నెల. యేసయ్య చిన్న సాక్ష్యం జీవించడం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు పీసీఓడి ప్రాబ్లంతో వచ్చాను కర్నూలుకి. 2024 ఆగస్టులో వచ్చాను. ఆ ప్రాబ్లం క్లియర్ అయితే చాలని అనుకున్నాను. అందరూ గర్భఫలం కోసం సాక్ష్యాలు చెప్తుంటే ఇక్కడ విని మేము కూడా ఆశ కలిగి 2 అమ్మాయిల తర్వాత బాబు కావాలని ఇక్కడ వచ్చినప్పుడు కోరుకున్నాము. దేవుడు నిజంగా ఈ బాబు విషయంలో మాకు గొప్ప ఆశ్చర్యకార్యం జరిగించాడు. 9 సంవత్సరాల తర్వాత గ్యాప్తో ఈ అబ్బాయి పుట్టడం జరిగింది. ఇక్కడ మేము వచ్చినప్పుడు అయ్యగారిని ఫలం అడిగినప్పుడు యాపిల్ పండు ఇచ్చారు. గర్భఫలము బాబు కావాలని అడిగినప్పుడు ఆయన కలుగునుగాక అన్నాడు. అదే మాటతో మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఆగస్టు నెలలో అడిగాము. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెక్స్ట్ మంతే కన్సీవ్ అయింది. మాకు తెలియలేదు 3 months వరకు. జనవరిలో చెకప్కి వెళ్ళినప్పుడు 3 కంప్లీట్ అయ్యి 4లో పడిందమ్మా అని చెప్పారు. అదే నెలలో వచ్చి నేను నా దగ్గర అమౌంట్ లేదు స్పాన్సర్ చేసుకోవడానికి. నా చెవు కమ్మలు ఇచ్చేసి స్పాన్సర్ చేసేసుకున్నాను. నాకు కుమారులు కావాలని అడిగినప్పుడు బిడ్డను ఎత్తుకొని రాపో అన్నాడు అయ్యగారు. నేను నిజంగానే అదే మాటతోనే విశ్వాసంతో వెళ్ళిపోయాను. నన్ను చూసిన ప్రతి ఒక్కరి ముందర 2 అమ్మాయిలు ఉన్నారు. ఇంకా 3వది కష్టమని అన్నారు. మళ్ళీ అమ్మాయే పుడుతుందని అన్నారు. ఎంతోమంది ఎన్ని చెప్పినా కానీ నేను నమ్మలేదు. దేవుడిపైన విశ్వాసంతో అయ్యగారు చెప్పినటువంటి మాట పట్టుకొని బిగ్గరగా అట్లే ఉండిపోయాను. లాస్ట్ వరకు నాకు కుమారుడు నిజంగా దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మా కొరకు ప్రార్థన చేసినటువంటి ఇసాకయ్య గారికి మా నిండు వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 16 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. మొగల్తూరు అండి మాది.
మరి మా అబ్బాయికి పెద్ద అబ్బాయికి 3 ఆడపిల్లలేనండి. మేమైతే 3 సంవత్సరాల మట్టి వస్తున్నామండి ఇక్కడికి చర్చికి. అందరికీ సాక్ష్యాలు చెప్తున్నారు. మా సాక్ష్యం అయితే ఎప్పుడు చెప్తాం మేము. 4 ఆడపిల్లలు అయిపోయారు మా ఇంట్లోనూ. మగపిల్లోళ్ళు లేడని మేము చాలా చింతించేవాళ్ళమండి. మరి ఆ చింతకి గర్భం తెరిచాడండి దేవుడు. మరి మగబిడ్డని ఇచ్చాడు దేవుడు. 4 అమ్మాయిల తర్వాత మగపిల్లోడిని ఇచ్చాడని మేము చాలా సంతోషం పడ్డాము. చిన్న సాక్షి దేవుడు దీవించిన కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం.